నేను పెళ్ళేసిన మా పెద్దమ్మ కొడుకు సొంతం అన్న ఇట్లా పోటీ చేస్తుందనిగానే నేను మా వారితో కలిసి అన్నకు మద్దతుగా చేస్తున్నాము. మేము రోజు చూస్తున్నాము స్వచ్ఛందంగా ఏ బజారు పోతే ఆ బజారు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఓటు చూపించడం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి కేవలం మెసేజ్ ద్వారా ఇంతమంది గ్యాదర్ అయిందంటే చాలా సంతోషంగా ఉంది. ఆ పెళ్ళేసిన చేసిన కార్యక్రమాలు ఈ మధ్యన కాదు, గత 8 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో దిగుతున్నాడు. అయ్యప్ప స్వామి అయితేంది, కరోనా సమయంలో మన కిరణ సామాన్లు పంచడం అయితేంది, అయ్యప్ప స్వామి ప్లస్ ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొత్త ఆంజనేయులు గారు సమస్యలు వచ్చినా కూడా మన బెల్లెసింగ్ గారు ఫోన్ చేసినా తెలిసిన ఎమ్మటే వస్తాడు. అలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి మన బెల్లెసింగ్ గారు. అలాంటి వ్యక్తిని మన ఎన్నుకోవడం వల్ల మన సంఘానికి మన ఐక్యతకు బలం చేకూరుతుంది. ఎప్పుడైనా సరే 3 వ్యక్తులకు మంచి వ్యక్తి, మంచి గుణమైన వ్యక్తిని ఎత్తుకోవాలి. మంచి వ్యక్తిని ఓటేయడం వల్ల మనకు మంచి లాభం కలుగుతుంది. బెల్లెసింగ్ గారు చాలా సహాయపడే వ్యక్తి, మంచి మనసు వ్యక్తి కనుక వారికి ఓటు వేసి మరియు దుబ్బ గారు మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్ష్మి గారికి సాల్వాతో సన్మానం చేస్తున్నాం. గట్టిగా కరతాళాలు చెప్పచ్చు. ఇక్కడ గుణం ఉన్నది, ధనం ఉన్నది, దాన్ని అమలు చేయడం గొప్పతనం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అవసరమైన వ్యాఖ్యలు ఎవరు కూడా చేయండి రాజకొండ శ్రీనివాస్ గారు చెప్పి పెద్దలు చెప్పారు, యూపీలు చెప్పారు. అదేవిధంగా మీరు ఇప్పుడు అన్నట్టు సీనియర్ ముఖ్యమైన చెప్పిండు ఏంటంటే ఇక్కడ మేము స్పోర్టివ్గా తీసుకొని వచ్చాము. 10 వరకు రాలే, పని చేయడానికి వచ్చాము. అదేవిధంగా 45 వార్డులకు 45 కమిటీలు వేయడం జరుగుతుంది, సీనియర్ ఆపియడం జరిగింది. కాబట్టి మనకి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక అడవికి పులించడం లక్ష్మణ్ గారు కూడా మనకు వచ్చింది తోడుగా మన మెగా టైగర్ వచ్చేది. కాబట్టి దీనికి తోడుగా మనం ఎవరికాడికి ఎవరు పెద్దల కాడికి పోవాలంటే ఇంకొక మాట అని చెప్తున్నా, అపాయింట్మెంట్ తీసుకునేది అట్లా కాదు, మీరు రండి, మీరు ఎందుకు రాట్లేరని అంటున్నాం. కాబట్టి మనం దీన్ని వినియోగించుకోవాలా. ఇది డిజిటల్ టెక్నాలజీ కాబట్టి గతంగా ఇప్పుడు వచ్చే టైగర్లతో మనం పని చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. జై వాసవి. అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి బెల్లె శ్రీనివాస్ గారి మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు. అందరూ మీ యొక్క గట్టిగా బెల్లె శ్రీనివాస్ గారు వారి యొక్క మేనిఫెస్టో మున్సిపల్ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ మేనిఫెస్టో మీలా రమేష్ గారు అడ్వకేట్, మీలా రమేష్ గారు అడ్వకేట్ మీలా ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కారణం నా స్నేహితుడు. నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే ఎంత
నా విజయం ఖాయమైందని నేను చెప్పగలిగాను. కానీ రేపు ప్రతి ఇంటికి మళ్ళీ నల్లివాడ కూడా నేను వెళ్ళి నాకు ఓటేయని నేను అడుగుతాను. ఇంట్లో మ్యానుఫ్యాక్చర్లో ఉందే కాకుండా ఎవరికి ఏ సహాయం ఏ విధంగా కావాలన్నా నా కొంచెం తప్పకుండా చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా వంతు సహాయం చేస్తాను. నేను చేసేది చాలా ఎక్కువ, చెప్పుకునేది చాలా. నాకు అడ్వర్టైజ్మెంట్ ఇప్పించుకున్నాను, నాకు ఫోటోలు ఇప్పించుకున్నాను, నాకు సెల్ఫీలు ఇప్పించుకున్నాను. ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ నెగిటివ్ నేను పరిస్థితుల్లో నేను నా సొంత నిధులతో నేను చేస్తాను. వాసవి క్లబ్లో నేను ఉన్నప్పుడు సుమారు 16 లక్షల రూపాయలు ఖర్చు చేసి నేను ప్రజెంట్గా ఉన్నప్పుడు చేశాను. కానీ నాకు అప్పుడు అనిపించింది, మనం వాసవి క్లబ్లో ఉండి అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని మన పేద ఆర్యవైశ్యులకు ఒక్కటి కూడా ఉపయోగపడే పని చేయలేదు. వాసవి క్లబ్ అనేది అన్ని కులాల వారికి చేస్తాం. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, మనము ఏదైనా సేవ చేస్తే ముందల మన పేద ఆర్యవైశ్యులకు చెందాలి. ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను ఈరోజు పట్టణ ఆర్యవైశ్య పోటీ చేస్తున్నాను. నన్ను అత్యంత గమనించి నిజమైన పేద ఆర్యవైశ్యుడికి నేను సహాయపడేటట్టు నన్ను ఆశీర్వదించడానికి ఈరోజు ఇక్కడ మన సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష ఎన్నికలలో కార్యక్రమానికి అందరికీ చేసినటువంటి మన ఆర్యవైశ్య సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి నేను హాజరు కావడం జరిగింది. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత మన శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో దానికంటే కూడా చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద ధైర్యం చేసి ఇంత మంచి మేనిఫెస్టోని విడుదల చేసినందుకు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మేనిఫెస్టోను మనందరం ఉపయోగించుకోవాలి అంటే ఓటేసి గెలిపించాలి. అందుకు ఈ విధంగా మీకు అందరికీ శ్రీనివాస్ గారికి ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా కానీ ఖాళీ ప్లాట్ ఉండి ఇందిరమ్మ ఇల్లు సహకారానికి మన మున్సిపాలిటీ తరఫున వైశ్యులు ఎవరున్నా కానీ, మీ బంధువులు కానీ, మీ చుట్టాలు కానీ అప్లికేషన్ చేసుకోండి. మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత మేము తప్పకుండా తీసుకుంటాము. మీ ఇల్లు కట్టుబడిలో 5 లక్షల వరకు గవర్నమెంట్ నుంచి సహాయం అందుతుంది. అది అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన వైశ్యులలో ఈ ఎలక్షన్ లేకుండా కలిసి ఇనానిమస్ చేసుకుంటే బాగుంటేనే, ఇట్లాంటి ఎన్నికలు లేకుండా చూసుకోవాలని మా తరఫున కోరుతున్నాము. ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆదివేశ మీటింగ్కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన వర్షపు నివేదిత లక్షాది గారు, మున్సిపల్ చైర్మన్ ఎలా అయ్యారో మన సంచలనం, అదేవిధంగా మన మల్లేశ్వరన్న కూడా అదేవిధంగా సంచలన విజయాన్ని సాధించబోతున్నారు. ఆ దేవుడు, ఆ నేచర్ కూడా మనకు క్రమసంఖ్య 1 వచ్చింది. అదేవిధంగా నెంబర్ 1 విషయంలో గెలుస్తారన్న విజయం సాధిస్తారు. నిజంగా చెప్పాలంటే మాటలు తక్కువ చేతులు ఎక్కువ అనే దానికి కరెక్ట్ దర్శనం వెళ్ళేసారన్న ఎన్నో గుప్తదానాలు చేయడం జరిగింది. అదన్నీ నాకు చాలా, మనం సొసైటీలో తిరుగుతున్నప్పుడు ఎంతోమంది ఈ ఎలక్షన్స్ టైంలో చెప్పారు. అది ప్రతి ఒక్కరు పాజిటివ్గా మాట్లాడారు తప్ప ఏ ఒక్క వ్యక్తి వినడం గురించి. కాబట్టి 100% ఇప్పుడు ఈ మీటింగ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది సక్సెస్ గ్యారంటీ అని. మన చైర్మన్ గారి అండదండలు ఉన్నాయి కాబట్టి మనకు తిరిగి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మనం అత్యధిక మెజార్టీని తీసుకొస్తే కనుక నిర్ణయాలు కూడా అదేవిధంగా ఉంటాయి. మరొకసారి తెలియజేస్తున్నాను, నిర్ణయాలు గట్టిగా ఉంటాయి, అందరికీ క్షేమకరంగా ఉంటాయి, అందరికీ మంచి జరుగుతుంది. ఈ మేనిఫెస్టో ప్రతి ఒక్క విషయం కూడా వారి అభిప్రాయాలు, పేదవారి అభిప్రాయాలు తీసుకొని రూపొందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాలు కాకుండా దీనిలో లేనివి కూడా సాధ్యమైతే
చేయడానికి కూడా సంఘటన చేసి ఎటువంటి కార్యక్రమాలను అభివృద్ధిపరుస్తూ దాన్ని ఉత్సాహపరుస్తూ మనందరినీ కూడా ఇంకా ఉత్సాహపరుస్తూ ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ మన సంఘం అంతా ఏకదాటిపై ఉండి మన బీరేశ్వర గారి మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనం చేసుకుంటున్నాం.